హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఇందు రమణ గారి హవేలీ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు హవేలీ నవల ఆడియో 13వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. హాస్పిటల్లో ఉన్న సిఐ సత్యారావుని చూడ్డానికి ఎస్ఐ బ్రహ్మానందం వెళ్ళాడు. ఆ సరికి సిఐ సత్యారావు హాస్పిటల్ డాక్టర్లతో గొడవ పడుతూ కూర్చున్నాడు. తనని ఎలాగైనా డిశ్చార్జ్ చేయాలని మంకు పట్టు కూర్చున్నాడు. ఏంటి సార్, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా, చిన్నగా నవ్వుతూ మర్యాదగా అన్నాడు ఎస్ఐ బ్రహ్మానందం. దాని సంగతి అలా ఉంచు. ఏంటి విశేషాలు? హవేలీలో చనిపోయిన 2 పోస్ట్మార్టం రిపోర్ట్లు వచ్చాయా? ఆతృతగా అడిగాడు సిఐ. వచ్చాయి సార్, మన ఏసీపీ సార్ చూసి నాకే ఇచ్చేశారు అన్నాడు ఎస్ఐ. అందులో కొత్తగా ఏమన్నా ఉందా? ఆతృతగా అడిగాడు సిఐ. ఏముంది సార్, ముందు జరిగిన 2 చావుల్లాగే ఈ 2 పామే కాటేసింది. మరీ విచిత్రంగా ఉంది సార్, ఒకరిని కాటేస్తే రెండోవాడు పారిపోవాలి కదా, ఆశ్చర్యంగా అన్నాడు ఎస్ఐ బ్రహ్మం. కరెక్ట్గానే ఆలోచించారు. ఏసీపీ గారు ఏమన్నారు? కుతూహలంగా అడిగాడు సిఐ సత్యారావు. ఏమంటారు సార్, వచ్చారు వెళ్ళారు. అవునంట, ఈరోజు దేవస్థానం ఏఈఓ గారు వచ్చారు, ఆయనతో మాట్లాడుతూ కాలం గడిపేశారు అన్నాడు ఎస్ఐ బ్రహ్మానందం. ఎవరు? ఏఈఓ విజయేంద్ర వర్మ గారా? ఆశ్చర్యంగా అన్నాడు సిఐ. అవును, మీకెలా తెలిసింది సార్? నార్మల్గానే అన్నాడు ఎస్ఐ బ్రహ్మం. సిఐ సత్యారావు ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఏఈఓ విజయేంద్ర వర్మ. ఎస్, చనిపోయిన 2 అతను పంపిస్తేనే హవేలీ కోట చుట్టూ తుప్పలు కొట్టాలని వచ్చామన్నారు. కానీ తుప్పలు కొట్టలేదు, మొక్కలు పీకలేదు. పాములవాడు కూడా విజయేంద్ర వర్మ గారి పేరే చెబుతున్నాడు. అన్నదానంలో భోజనం పెట్టించడం, బజార్లో పాములు నాడించడం, వీటన్నిటికీ విజయేంద్ర వర్మ అండదండలు అందించడం ఆశ్చర్యంగా ఉంది. హవేలీ కోటలో మరణాలకి విజయేంద్ర వర్మకి ఏవైనా సంబంధం ఉందా? తన మీద ఒక పోలీస్ ఆఫీసర్ మీద అటాక్ చేయడం వలన వాళ్ళిద్దరూ పోలీసుల లిస్టులో ఉన్నారు, అందువలన వారిని చంపేశారా? లేదా అనుకోకుండానే పాము కాటుకు బలైపోయారా? ఏది వాస్తవం? ఆ 2 పోలీసులకు దొరికితే హవేలీ కోట మరణాల వెనుక ఉన్న రహస్యం బట్టబయలవుతుందనా? ఆలోచిస్తున్న సిఐ సత్యారావు మంచం మీద నుండి దిగ్గున లేచి నిలబడ్డాడు. నిలబడుతూనే అబ్బా అంటూ ఒక్కసారే కుడికాలు చేత్తో పట్టుకుని తిరిగి మంచం మీద కూలబడ్డాడు. అంతలో ఒక నర్సు వచ్చి సిఐ సత్యారావుకి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయింది. సార్, ఇక్కడ చాలా హాయిగా ఉంది సార్, ఏసీ గది, స్పెషల్ ట్రీట్మెంట్, కళ్ళు మిరుమిట్లు గొలిపే నర్సులు, లేడీ డాక్టర్లు. బ్యాడ్ లక్ సార్, మీకు తగిలిన గాయం నాకైతే ఎంతో సరదాగా గడిపేసేవాణ్ణి ఉన్నట్టుండి అన్నాడు ఎస్ఐ బ్రహ్మానందం. ఓయ్ బ్రహ్మంగారు, ఏంటండోయ్ ఇంత రసికులైపోతున్నారు? మీరు కళాపోషకులేనండోయ్ నవ్వుతూ అన్నాడు సిఐ సత్యారావు. మీరెందుకు సార్ డిశ్చార్జ్ అయిపోతానంటున్నారు? పైపెచ్చు మీ గాయం ఇంకా తగ్గినట్టు లేదు కదా అన్నాడు ఎస్ఐ బ్రహ్మం. గాయం అదే తగ్గుతుంది లేవయ్యా, నువ్వో పని చెయ్యి. మన ఏసీపీ గారిని కలవడానికి విజయేంద్ర వర్మ వచ్చినప్పుడు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో ఒక చెవి పెట్టి విను. ఇక రెండో విషయం, వెంటనే చందనపురిలో ఉన్న పాములోని స్టేషన్కి జస్ట్ ఇంట్రాగేట్ చేయడానికి అన్నట్టు తీసుకురండి. సాయంత్రం వరకు స్టేషన్లో ఉంచి వదిలే, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఆలోచిస్తూ అన్నాడు సిఐ సత్యారావు. సార్, ఆ పాములోడెందుకు సార్? ఆశ్చర్యంగా అన్నాడు ఎస్ఐ. జస్ట్ గేమ్. పాములవాడిని పట్టుకుంటే హవేలీ కోటలో జరిగే మరణాల మర్మం తెలుస్తుంది. ఈ పాములవాడికి సంబంధం ఉంటే మనకిట్టే తెలిసిపోతుంది. ఎలా అంటావా? ఆ మర్నాడు ఈ పాములోడు చనిపోవాలి కదా అన్నాడు సిఐ. సార్ సార్ తప్పు సార్, ఒకటి ప్రాణంతో మనం చెలగాటం ఆడడం బాగుండదు కదా విచారంగా అన్నాడు ఎస్ఐ బ్రహ్మానందం. ఓరి మొద్దు, ఆ సాయంత్రం నుండి మనం మన డిపార్ట్మెంట్ అంతా ఆ పాములోడినే ఫాలో అయ్యామే అనుకో, ఎలా చనిపోతాడు? మనం రక్షిస్తాం కదా, మనం నీడలా ఉండగా వాడికేమవుతుంది? మరణాల మర్మం తెలుసుకోవాలంటే చేపకు వల విసిరినట్టు ఎరవెయ్యక తప్పదు కదా ఆలోచిస్తూ అన్నాడు సిఐ. వెల్డన్ సార్, మీ ఐడియా కరెక్ట్. ఈ విషయం వెంటనే మన ఏసీపీ గారికి చెప్తాను సార్, ఆయన కమిషనర్ గారికి చెప్తారు ఆనందంగా అన్నాడు ఎస్ఐ బ్రహ్మం. అలాగే చెయ్యండి, వీలైతే నేను రేపు డ్యూటీకి రావడానికి ప్రయత్నిస్తాను ఉత్సాహంగా అన్నాడు సిఐ సత్యారావు. సార్, ముందు మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి సార్, ఈ పని ఎవరైనా చేస్తారు,
ముందు మీ ఆరోగ్యం చూసుకోండి, పెద్ద మనిషిలా అన్నాడు ఎస్ఐ. షటప్, రెస్ట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. ముందు ఆ హవేలీ కోటలో మరణాల అంతం చూడాలి. పామో దెయ్యమో మనిషో ఎవరో తేల్చాలి సీరియస్గా అన్నాడు సిఐ సత్యారావు. అలాగే సార్, మీరొస్తే అంతకంటే ఆనందమా? రండి సార్. తప్పదన్నట్టు తల ఊపాడు ఎస్ఐ. మీరు వెళ్ళండి, నేను కమిషనర్ గారికి ఫోన్ చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మనం గాలం వెయ్యాలి. పగబట్టిన పాముని బయటకు రప్పించాలి. రేపు నేను వచ్చేలోపు మన కానిస్టేబుల్ని పంపించి ఆ పాముల వాడిని స్టేషన్కు రప్పించండి అంటూ మంచం మీద వాలిపోయాడు సిఐ సత్యారావు. ఇంతలో టిప్ టాప్గా తయారయ్యి ఎంతో అందంగా ఉన్న ఒక లేడీ డాక్టర్ స్టెథోస్కోప్ మెళ్ళో వేసుకుని నవ్వుతూ సిఐ సత్యారావు దగ్గరకు వచ్చి, ఎలా ఉన్నారు సార్ అంటూ పలకరించింది. ఫైన్ మేడం అంటూ హుందాగా సమాధానం చెప్పాడు సిఐ సత్యారావు. ఆమెను చూస్తూనే ఎస్ఐ బ్రహ్మానందం శరీరం పులకరించిపోయింది. సార్ వస్తాను సార్, వస్తాను మేడం అంటూ లేడీ డాక్టర్ని కూడా విష్ చేసి అక్కడి నుండి బయటకు వచ్చేశాడు ఎస్ఐ బ్రహ్మం. సరిగ్గా అదే సమయంలో పోలీస్ కమిషనర్ ఆఫీసులో ఆజానుబాహుడైన వ్యక్తి ఒకరు హుందాగా అడుగుపెట్టాడు. ఎత్తుగా లావుగా ఎక్సర్సైజ్ చేస్తున్న మంచి బాడీ బిల్డర్లా కండలు తిరిగి ఉన్నాడతను. కమిషనర్ ఆఫీస్ ముందున్న సెంట్రీలు ఆయన్ని చూస్తూనే వినయంగా నమస్కరించి అడిగారు. సార్ మీరు? వినయంగా అడిగారు. సిఐడి డిపార్ట్మెంట్ నుండి వచ్చానని చెప్పండి హుందాగా అన్నాడతను. కమిషనర్ గది ముందు బార్గన్లు పట్టుకుని స్టడీగా నిలబడ్డ ఇద్దరిలో ఒక సెంట్రీ లోపలికి వెళ్ళి కమిషనర్కి ఆ విషయం చెప్పాడు. ఆయన వెంటనే పంపించమని చెప్పడంతోనే ఎంతో వినయంగా తలుపు తెరిచి పట్టుకుని సిఐడిని లోపలికి పంపించాడు సెంట్రీ. వెల్కమ్ అంటూ కమిషనర్ నవ్వుతూ సిఐడి ఆఫీసర్కి స్వాగతం పలికారు. నమస్తే సార్ అంటూ కమిషనర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చున్నాడు సిఐడి ఆఫీసర్. సార్, ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు విశాఖ నగరంలోనే ఉన్నట్టు తెలిసింది. వీరిద్దరి గురించి ఎంక్వైరీ చేయించాలి అంటూనే తన చేత్తో పట్టుకు వచ్చిన కవర్ల నుండి ఒక ఫోటో తీసి కమిషనర్ చేతికిచ్చాడు సిఐడి ఆఫీసర్. వీళ్ళెవరు అడిగాడు కమిషనర్. సైబర్ క్రైమ్లో నిందితులు. హెచ్ఆర్లను ఇంటర్వ్యూ చేసి రిక్రూట్ చేసుకున్న యజమానులు వీళ్లే. కానీ బ్యాంక్ అకౌంట్లు, మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీ రిజిస్ట్రేషన్ అంతా వేరే ఇద్దరి పేర్ల మీదే అంతా జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 10వ తరగతి వరకు చదువుకున్న ఇద్దరు వ్యక్తులు ఈ సాఫ్ట్వేర్ కంపెనీ యజమానులు. వాళ్ళిద్దరూ చెరువులో ఈతకి దిగి ఎప్పుడో చనిపోయారు. అయితే ఆ ఇద్దరు, ఫోటోలో ఉన్న వీళ్ళిద్దరూ బాల్యమిత్రులు. ఆ ఊర్లో అందరూ ఈ ఇద్దరూ ఎంతో తెలివైన వాళ్ళని, కంప్యూటర్ సైన్స్ చదివి విశాఖలోనే ఉద్యోగం చేస్తున్నారని చెప్పారు అని చెప్తూ ఆగాడు సిఐడి ఆఫీసర్. అదెలా సాధ్యం సార్? ఇద్దరూ చనిపోయారంటున్నారు, 10వ తరగతి వరకే చదివారంటున్నారు, వాళ్ల పేర్ల మీద సాఫ్ట్వేర్ కంపెనీ ఉందంటున్నారు, బ్యాంక్ అకౌంట్లు, ఇవన్నీ ఎలా సాధ్యం సార్ అంటూ తలపట్టు కూర్చున్నాడు పోలీస్ కమిషనర్. చనిపోయిన ఇద్దరూ వీళ్ళిద్దరూ మంచి మిత్రులట. వీళ్లని పట్టుకుంటే గాని అసలు నిజం బయటపడదు క్లుప్తంగా వివరించాడు సిఐడి ఆఫీసర్. అదేంటి సార్, మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీ తరపున హెచ్ఆర్లుగా ఎంపికై వాళ్ళని ఏదో స్టార్ హోటల్లో ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసినప్పుడు 3 పార్ట్నర్స్ ఉన్నారని మా పరిశోధనలో తెలిసిన నిజం. 3లో ఒకతనే పెద్ద వయసువాడు, మిగతా ఇద్దరు 30 ఏళ్ల వారని చెప్పారు. దాని ప్రకారం ఇందులో 3 ప్రమేయం కదా ఉన్నట్టు మీరు ఈ ఇద్దరే అంటున్నారు? కమిషనర్ అనుమానం వ్యక్తపరిచాడు. కమిషనర్ గారు, మీరన్నది నిజమే, కానీ ఇంతవరకు ఈ కేసులో అసలు నిందితులెవరో అర్థం కావడం లేదు. చనిపోయిన వారి పేరు మీద ఈ మోసం అంతా జరిగింది. దీనికి సూత్రధారులు ఎవరని ఎంక్వైరీ కోసం వెళ్తే చనిపోయిన ఆ ఇద్దరికీ వీళ్ళిద్దరూ మంచి స్నేహితులని మాత్రమే తెలిసింది. వీళ్లే రూఢిగా ఇంటర్వ్యూ నిర్వహించి ఈ సైబర్ క్రైమ్ చేశారని చెప్పడానికి మన దగ్గర బలమైన ఆధారాలున్నాయి. కానీ యజమానులు వీళ్ళు కాదు. వీళ్ళెవరు, ఎక్కడున్నారు అన్నదే తెలుసుకోవాలి. మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీ తరపున పనిచేసి కాలేజీల్లో ఇంటర్వ్యూ చేసిన హెచ్ఆర్లందరినీ సమావేశపరిచి ఈ ఫోటో చూపిస్తే వాళ్ళు కూడా వీళ్ళని గుర్తించారు. కంపెనీ యజమానులు వీళ్ళు కాకపోవచ్చు, కానీ వీళ్లే సైబర్ క్రైమ్ నేరగాళ్లని అనుమానం. ముందు వీరిద్దరూ విశాఖ నగరంలో ఎక్కడున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారో కనిపెట్టి వెంటనే వాళ్ళని అనుమానితులుగా కస్టడీలోకి తీసుకోవాలి. ఈ విషయంలో మీరు నాకు సహాయం చేయండి అన్నాడు సిఐడి ఆఫీసర్. అదెంత మాట, అది మా డ్యూటీ నవ్వుతూ అన్నాడు కమిషనర్. థ్యాంక్ యూ సార్, మరి నేనిక వస్తాను అంటూ లేచాడు సిఐడి ఆఫీసర్. వెల్కమ్ సార్ అన్నాడు కమిషనర్. సిఐడి ఆఫీసర్ హుందాగా లేచి నిలబడి కమిషనర్కి మరోసారి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకొచ్చాడు. అదే సమయంలో చందనపురి మెయిన్ రోడ్లో నుండి
పోలీస్ జీప్ ఒకటి వేగంగా దూసుకొచ్చి గోశాల మలుపు తిరిగి చాకిరేవు కొండ కానుకుని ఉన్న సాయినగర్ గల్లీలోకి వెళ్ళింది. దారి పొడవునా తన చేతిలో ఉన్న రిటైర్డ్ ఈవో డిఎల్ఎన్ రాజుగారి అడ్రస్ చూపిస్తూ అందర్నీ అడిగి తెలుసుకుంటూ సాయినగర్ చేరుకున్నాడు డ్రైవర్. జీపు ముందు సీట్లో హుందాగా కూర్చున్నాడు ఏసీపీ. అతని యూనిఫామ్లో లేడు, సివిల్ డ్రెస్లో హుందాగా ఉన్నాడు. ఇంటి ముందు పోలీస్ జీప్ వచ్చి ఆగడంతోనే బావి దగ్గర బట్టలుతుకుతున్న ఆయమ్మ ఒక్కసారి అదిరిపడి లోపలకు పరుగందుకుంది. గదిలో ఈవో రాజుగారు కూర్చుని టీవీ చూస్తున్నారు. ప్రియంవద ఆఫీసు నుండి ఇంకా రాలేదు. ఆయమ్మ ఆందోళనగా ఉంది. రాజుగారి దగ్గరకు వెళ్లి పోలీసులు వచ్చారని తెలిపింది. జీపు దిగుతూనే గేటు తీసుకుని లోపలికి వెళ్లాడు ఏసీపీ. లోపల నుండి అంతా గమనిస్తున్న ఆయమ్మ ఇక చేసేది లేక గదిలో నుండి బయటకొచ్చింది. డ్రైవర్ పోలీసు డ్రెస్లోనే ఉన్నాడు. అతన్ని చూసే పోలీసులు అనుకుంది. ఎవరు కావాలి సార్? భయంగా అడిగింది. ఈవో రాజుగారితో మాట్లాడాలి. ఉన్నారా? సూటిగా అడిగాడు ఏసీపీ. లోపలున్నారండి, వరండాలోకి పిలవమంటారా? నమ్రతగా అడిగింది ఆయమ్మ. వద్దొద్దు, ఆయన పెద్దవారు, నేనే లోపలికొస్తాను అంటూనే లోపలికి వెళ్ళాడు సౌత్ ఏసీపీ. హాల్లోనే టీవీ చూస్తున్న ఈవో రాజుగారు హుందాగా బోర విరుచుకుని హాల్లోకొచ్చిన ఏసీపీని చూస్తూనే ఆశ్చర్యపోయారు. ఎవరు సార్ మీరు? యూనిఫామ్లో లేకపోవడంతో ఆశ్చర్యంగా అడిగారు రాజుగారు. సార్, నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. మీతో కొద్దిగా పనుండొచ్చాను సార్, పర్సనల్. మీ ఇంటికి వస్తూ యూనిఫామ్లో రావడం బాగుండదని మర్యాదగా అన్నాడు ఏసీపీ. ఏసీపీ అలా అంత మర్యాదగా మాట్లాడేసరికి ఆయమ్మ మనసు కూడా కాస్త కుదుట పడింది. గభాల్న వంటగదిలోకి పరుగందుకుంది. ఇంటికి వచ్చిన అతిథికి కాఫీ పెట్టి ఇవ్వాలన్న ఆతృతతో వెళ్ళింది. చెప్పండి ఏసీపీ గారు, మీకు నాతో ఏం పనో? ఎదురుగా సోఫాలో కూర్చున్న ఏసీపీ కేసు చూస్తూ అడిగాడు పాత ఈవో రాజుగారు. సార్, ఈ ఫోటో చూడండి, ఈమె గురించి మీకేమైనా తెలుసా అంటూ తన వెంట తెచ్చిన భువనేశ్వరీదేవి ఫోటో రాజుగారి చేతికిచ్చాడు ఏసీపీ. భువనేశ్వరీదేవి ఫోటో చూస్తూనే అదిరిపడ్డారు రాజుగారు. ఈ ఫోటో మా మనుమరాలు ప్రియంవదది కదా? ఆశ్చర్యంగా అన్నారు రాజుగారు. కాదు సార్, మీరు సరిగ్గా చూడండి సార్, ఎప్పటిదో బ్లాక్ అండ్ వైట్ ఫోటో. ఈ ఫోటోలో ఉన్నది భువనేశ్వరీదేవి. రాజుగారికి ఆ ఫోటో ఎవరిదో పరిచయం చేశాడు ఏసీపీ. భువనేశ్వరీదేవి? ఎవరివిడా? అచ్చమ్మ ప్రియంవదలాగే ఉంది. ఇంతకీ ఎవరిమే? మరింత ఆశ్చర్యంగా అడిగారు రాజుగారు. ఆ విషయం మిమ్మల్ని అడగాలని వచ్చాను సార్. ఈమె రాజా భూపతి వర్మ గారి దగ్గర ఉండేదని దివాన్ గారి అబ్బాయి చెప్పాడు. తనకు తెలిసిన విషయం చెప్పాడు ఏసీపీ. భువనేశ్వరీదేవి? ఎస్, పేరు విన్నాను. హవేలీ కోటకి వచ్చేదట. అయితే ఈమెను నేనెప్పుడూ చూడలేదు. ఎంతో అందగత్తె అని విన్నాను. రాజా భూపతి వర్మ గారి కుటుంబంలో ఉండే దాసీ పిల్లని విన్నాను. ఆ అమ్మాయి కూడా క్షత్రియుల అమ్మాయి కదా, ఎంతో అందంగా ఉండేదట. రాజా భూపతి వర్మ కుటుంబం హవేలీ కోటలో విడిదికి వచ్చినప్పుడు వారితోనే వచ్చేదని విన్నాను. నేను ప్రత్యక్షంగా చూడలేదు. తనకి తెలిసింది చెప్పారు రాజుగారు. ఆ తర్వాత ఆమె హవేలీ కోటలో నుండి గెంటివేయబడిందట కదా? ఆ తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసా మీకు? అడిగాడు ఏసీపీ. అవును, నిజమే. అదో పెద్ద కథ. నాకింకా గుర్తే. అదే విషయం చందనపురిలో కథలు కథలుగా చెప్పుకునేవారు, చెప్పారు రాజుగారు. దయచేసి మీకు తెలిసింది చెప్పగలరా? అడిగాడు ఏసీపీ. అసలు ఇంతకీ ఈ ఎంక్వైరీ అంతా దేనికోసం సార్? అనుమానంగా ఏసీపీ కేసు చూస్తూ అడిగారు రాజుగారు. ఇందులో నాకెలాంటి ఇంట్రెస్ట్ లేదు సార్, కానీ భువనేశ్వరీదేవి గారి ఆచూకీ కోసం మిమ్మల్ని ఇదంతా అడుగుతున్నాను అన్నారు ఏసీపీ. ఈవో రాజుగారికి కూడా అయోమయంగా ఉంది. ఎప్పుడో రాజా భూపతి వర్మ గారి దివాణంలో పనిచేసిన భువనేశ్వరీదేవి రూపంలో ప్రియంవద ఉండడమేంటి? ఆ భువనేశ్వరీదేవికి మా ప్రియంవదకి సంబంధం ఉందా? ప్రియంవద అనాథాశ్రమంలో కదా పెరిగింది. మరి ప్రియంవద తల్లిదండ్రులెవరు? ఎలా అనాథాశ్రమానికి చేరింది? ఇంతవరకు ప్రియంవద విధివంచితురాలని అనాథని అనుకున్నాడు. కానీ భువనేశ్వరీదేవి పోలికలతో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రియంవద వెనుక ఏదో నిగూఢ రహస్యం దాగి ఉంది. ఈ ఏసీపీ కోసం కాకపోయినా ప్రియంవద పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికైనా ఈయనకి సహకరించాలి మనసులోనే అనుకున్నాడు మాజీ ఈవో రాజుగారు. నాకప్పుడు 25 ఏళ్లుంటాయి. చందనపురి ఆలయానికి ఈవోగా పనిచేస్తున్నాను. మన దేశానికి ఇంకా స్వాతంత్రం రాలేదు. బ్రిటిష్ వారి పరిపాలనలోనే మనం ఉన్నాం.
ఎప్పటిలాగే రాజా భూపతివర్మ కుటుంబ సమేతంగా విహారానికొచ్చారు. హవేలీ కోటలో బస చేశారు. దివాన్ గారు కూడా వారితో వచ్చారు. నేను హవేలీ కోటకి వెళ్ళినా బయట హాల్లోనే నాతో రాజా భూపతివర్మ గారు మాట్లాడి పంపేసేవారు. అదిగో అప్పుడే ఈ సంఘటన జరిగింది. ఉన్నట్టుండి హవేలీ కోటలో రాజా భూపతివర్మ గారి కుటుంబంలో ఎవరో కళ్ళు తిరిగి పడిపోయారని కబురొచ్చింది. ఆ ఊర్లోనే ఉన్న నాటు వైద్యులు కాళిదాసు గారిని తీసుకుని వెళ్ళాను. నన్ను వెంటనే తిరిగి పంపించేశారు. కాళిదాసు గారిని లోపలకు తీసుకెళ్లారు. రాజా భూపతివర్మ గారికి 2 భార్యలు, వాళ్ల పిల్లలు అందరూ వచ్చారు. వారిలో ఎవరికి బాగాలేదో అనుకుంటూ రాజాజ్ఞ ప్రకారం తిరిగొచ్చేశాను. ఆ తర్వాత ఊరంతా గుప్పుమంది. రాజా భూపతివర్మ గారి దగ్గర పనిచేసే దాసి భువనేశ్వరీదేవి గర్భం దాల్చిందని తెలిసింది. ఆమె హవేలీ కోటలో పనిచేస్తూ మొహం తిరిగి పడిపోతే నాటు వైద్యులు కాళిదాసు నాడి చూసి భువనేశ్వరీదేవి గర్భవతి అని తేల్చి చెప్పారని, దాంతో హవేలీ కోట అంతా గందరగోళంలో పడిపోయిందని తెలిసింది. రాజా భూపతివర్మ గారి 2 భార్యలు భువనేశ్వరీదేవిని ఎంత అడిగినా దానికి కారకులెవరో పేరు కూడా చెప్పలేదని, కొరడాలతో కొట్టినా పాపం భువనేశ్వరీదేవి నోరు మెదపలేదని తెలిసింది. చివరికి రాజా భూపతివర్మ గారి అబ్బాయిలు కూడా భువనేశ్వరీదేవిని కొట్టి తన్ని హవేలీలో నుండి జుట్టు పట్టి ఈడ్చి ఈడ్చి కొట్టి కొట్టి కట్టుబట్టలతో తగిలేశారని తెలిసింది. పాపం ఆ ఇల్లాలు ఎవరు ఎన్ని రకాలుగా చిత్రవధ చేసినా తన గర్భంలో పెరుగుతున్న బిడ్డకి జన్మకారకులు ఎవరో నోరు విప్పి చెప్పలేదని తెలిసింది. ఆ సమయంలో దివాన్ గారు కూడా అక్కడే ఉన్నారట. బాధపడుతూ చెప్పారు రాజుగారు. ఇంతకీ ఆమె ఎటు వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలియదంటారా? ఆశ్చర్యంగా అడిగాడు ఏసీపీ. ఆమెని నేను కూడా ఇదిగో ఇలా మీ దగ్గరున్న ఈ ఫోటోలో చూడ్డమే అన్నారు ఈవో రాజుగారు. మీరో విషయం గ్రహించారా? అడిగాడు ఏసీపీ. ఆ మాటకు ఏసీపీ కేసి ఆశ్చర్యంగా చూశారు ఈవో రాజుగారు. మీ మనవరాలు ప్రియంవద అచ్చం భువనేశ్వరీదేవిలానే ఉందట కదా అన్నాడు ఏసీపీ. అవును, నిజమే. నాకే ఆశ్చర్యంగా ఉంది. ప్రియంవదని మీరు చూడలేదు కదా, ఎలా చెబుతున్నారు? మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? కుతూహలంగా అడిగారు రాజుగారు. దివాన్ గారు అబ్బాయి ఏఈఓ విజయేంద్రవర్మ రాజుగారి కేసు చూస్తూ అన్నాడు ఏసీపీ. విజయేంద్రవర్మ చెప్పాడా? సాలోచనగా అన్నారు రాజుగారు. భువనేశ్వరీదేవి గురించి వాకబు చేయాల్సిన అవసరం విజయేంద్రవర్మకేముంది? ప్రియంవదని చూశాక అతనే కాదు, ఎవరైనా ఆశ్చర్యపోతారు. అచ్చు గుద్దినట్టు అలాగే ఉంది. భువనేశ్వరీదేవే తిరిగి వచ్చినట్టు ఉంది. రాజా భూపతివర్మ వలనే భువనేశ్వరీదేవి గర్భం దాల్చిందని తర్వాత ఎంతోమంది ఎన్నో పుకార్లు పుట్టించారు. అది నిజమో అబద్ధమో కానీ ఈ విషయాలన్నీ ఒక్క దివాను గారికి మాత్రమే తెలుసు. రాజా భూపతివర్మ గారికి నమ్మిన బంటు దివానే. మరి విజయేంద్రవర్మకి ఎందుకు ఈ ఎంక్వైరీలన్నీ? ఏదో బ్రహ్మరహస్యమే ఉంది. ఈ మర్మం తెలియాలంటే అసలు ప్రియంవద జన్మరహస్యం ఛేదించాలి. ఎలా? మాజీ ఈవో రాజుగారు ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయారు. సార్, మీకు బాగా శ్రమ కలిగించాను. భువనేశ్వరీదేవి ఏమైంది? ఆమెకెవరైనా వారసులున్నారా అన్న విషయాలు మనం తెలుసుకోవాలి సార్. మీకు నా అవసరం కావాలనిపిస్తే కాల్ చేయండి సార్, వస్తాను అంటూ తన విజిటింగ్ కార్డు రాజుగారి చేతికిచ్చి లేచి నిలబడ్డాడు ఏసీపీ. భువనేశ్వరీదేవి కథ కాలగర్భంలో కలిసిపోయింది. ఆమె ఇంకా బ్రతికి ఉందో చనిపోయిందో ఎవ్వరికీ తెలీదు. అయినా ఇప్పుడు ఆమె వృత్తాంతంతో విజయేంద్రవర్మకు ఏం పనో అడిగారా సార్? ఆలోచిస్తూ అన్నారు రాజుగారు. విజయేంద్రవర్మ కూడా ఏదో దాస్తున్నట్టే ఉంది సార్. విషయం చెప్పకుండా ఈ ఫోటో ఇచ్చి ఆరా తీయమంటాడు. నాకు బాల్యమిత్రుడు కావడం వలన వాళ్ల తండ్రి దివాన్ గారి సహాయం పొందినవాణ్ణి కనుక ఇలా రావడం తప్పక వచ్చాను. కానీ ఇందులో ఏదో రాజకోట రహస్యం లాంటి రహస్యం ఏదో దాగి ఉంది సార్. విజయేంద్రవర్మనే కనుక్కుంటాను. మీకు కూడా మీ ప్రియంవద జన్మరహస్యం తెలియడం అవసరమే కదా సార్ ఉన్నట్టుండి అన్నాడు ఏసీపీ. సౌత్ ఏసీపీ మాటలు వింటూనే ఉలిక్కిపడ్డాడు ఈవో రాజుగారు. అందుకోసమన్నా మీరు నేను మళ్ళీ కలవాలి సార్. నేనే ప్రియంవదతో మాట్లాడి ఫోన్ చేస్తాను. ఉంటాను అన్నారు రాజుగారు కుర్చీలో నుండి లేవకుండానే. అదే సమయంలో ప్రియంవద ఆఫీసు నుండి ఇంటికి తిరిగొచ్చి గేటు తీసుకుని లోపలికొస్తోంది. ఇంట్లో నుండి గుమ్మంలోకి వచ్చిన ఏసీపీ వరండా దాటి వాకిట్లోకి వస్తూనే ఎదురుగా నడిచి వస్తోన్న ప్రియంవదని చూసి ఒక్కసారే షాక్ అయ్యాడు. ఇంతవరకు వినడమే గాని ప్రియంవదని ప్రత్యక్షంగా చూసుండని ఏసీపీ
ఆమెను చూస్తూనే స్థాణువులా నిలబడిపోయాడు. నమస్కారం సార్, తాతగారి కోసం వచ్చారా? నవ్వుతూ ఎదురుపడ్డ ఏసీపీని ఎవరో అనుకుని మర్యాదపూర్వకంగా పలకరించింది ప్రియంవద. అవునమ్మా, కలిశాను, వస్తానమ్మా అంటూ ఏసీపీ గేటు దగ్గరకు వచ్చేసరికి ఆ పక్కనే చెట్టు క్రింద నిలబెట్టి ఉంచిన జీపు ఆయన ముందుకు తీసుకొచ్చి ఆపాడు డ్రైవర్. ఎప్పటి భువనేశ్వరీదేవి, ఆమెలాగే ఈమె కూడా అచ్చం. ఎత్తు, ఎరుపు, నవ్వు, చూపు ఎక్కడా కించిత్ తేడా కనిపించటం లేదు. భువనేశ్వరీదేవి ఫోటోని తాను 100 సార్లు చూశాడు, చూస్తున్నాడు. ఆమె ఈమె ఇద్దరు ఒక్కరేనన్నా నమ్మేంతలా ఉంది ప్రియంవద. ఎలా సాధ్యం? ఈమె భువనేశ్వరీదేవి వారసురాలా? ఆమెకి ఈమె రక్త సంబంధీకురాలా? బహుశా మనువరాలై ఉంటుందా? నిజమే అయ్యుంటుంది. ప్రియంవద జన్మరహస్యం తెలుసుకోవాలి. దానికి ముసలి ఈవో రాజుగారే సహకరించాలి. సహకరిస్తారు, తప్పక సహకరిస్తారు. తన మనుమరాలి గురించైనా అసలు రహస్యం తెలుసుకోవాలి కదా. మనిషి నైజమే అంత. తెలిసిన దాన్ని పట్టించుకోడు, తెలియని దాన్ని తెలుసుకునేంత వరకు వదలడు. పోలీస్ జీప్ సాయినగర్ గల్లీలో నుండి వేపగుంట మెయిన్ రోడ్డు వైపు పరుగందుకుంది. నాంచారయ్య, వాల్టన్లు ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. న్యూయార్క్లో జరిగిన సురేంద్రవర్మ మర్డర్ మిస్టరీ ఛేదించామన్న తృప్తితో ఉన్నాడు నాంచారయ్య. ప్రియంవద వద్ద సేకరించిన వివరాలు, ఫోటోలు తమ డిటెక్టివ్ ఏజెన్సీ డైరెక్టర్కి పంపించాడు. అంతటితో తన పని పూర్తయినట్టే. ఇద్దరూ తమ బ్యాగులు సర్దుకుని విమానాశ్రయానికి బయలుదేరారు. కారులో కూర్చున్నారే గాని నాంచారయ్యకి అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలు మనసులో వేధిస్తూనే ఉన్నాయి. రాజారావు, రామారావులు అమెరికా వచ్చి మరి సురేంద్రవర్మని హత్య చేయించడంలో అర్థం లేదనిపిస్తోంది. సురేంద్రవర్మ ఒక్కడే వీళ్ళని చూడలేదు కదా. వీళ్లే హెచ్ఆర్లను నియమించడానికి హోటల్లో ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. అందరూ అంటే హెచ్ఆర్లుగా నియమితులైన దాదాపు 200 మంది ఉద్యోగులు, అందరిలోకి ఒక్క సురేంద్రవర్మనే వీళ్ళెందుకు టార్గెట్ చేసుకున్నారు? సురేంద్రవర్మ వీళ్ల పథకం నిర్వీర్యం చేయడానికి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడనా? అందువలనే ఇతనిపై కక్ష కట్టి హత్య చేయించారనుకుంటే వీళ్ల గొయ్యి వీళ్లే తవ్వుకున్నట్టయింది. ఇంకా ఏదన్నా గూడిపుటాని దాగి ఉందా? ఆలోచిస్తూనే నాంచారయ్య ఒక్కసారే ఉలిక్కిపడ్డాడు. తను సంపాదించిన ఆధారాలు, ఫోటోలు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అడ్రస్కి పంపించాలని తయారు చేసిన కవరు తన బ్యాగ్లోనే ఉందని గుర్తుకు రావడంతో ఉలిక్కిపడి గబగబా కవరు బయటకు తీశాడు నాంచారయ్య. కవరు మీద ఎలాంటి స్టాంపులు అంటించలేదు. కావాలనే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. స్టాంపులు లేకపోవడం వలన కవరు డెలివరీ చేసేటప్పుడు పెనాల్టీ వసూలు చేసుకుని కవరు డెలివరీకి ఇస్తారు. తప్పకుండా కవరు పోలీసులకు చేరుతుంది. కవరు మీద కాన్ఫిడెన్షియల్ అని ఎర్ర ఇంకుతో మరీ రాశాడు నాంచారయ్య. పోలీసులు, నేర పరిశోధకులు ఎలాంటి చిత్తు కాగితాన్ని కూడా తక్కువగా చూడరు. తను అమెరికా చేరేసరికి ఇండియాలో ఆ నేరస్తుల్ని అరెస్టు చేయడానికి FBI ఫిర్యాదుతో ఇంటర్పోల్ అధికారులు రంగప్రవేశం చేస్తారు. ఈలోగానే ఇండియాలో పోలీసులు అలర్ట్ కావాలి. తను పంపే కవరే ఆ హంతకుల్ని పట్టిస్తుంది. ఇండియాలో తనకి అప్పగించిన పరిశోధన ఆచూకీ తీయడం వరకే. సురేంద్రవర్మ హత్యకు కుట్రదారులను ఆధారాలతో FBI ముందుంచడమే తన ప్రధాన కర్తవ్యం. ఆ పని పూర్తయింది. న్యూయార్క్కు నేరుగా విమానం లేదని సింగపూర్ విమానానికి టికెట్లు తీసుకున్నారిద్దరు. ఎయిర్పోర్ట్లో ఓ మూలనున్న పోస్టు డబ్బాలో కవర్ పడేశాడు నాంచారయ్య. హాయిగా ఊపిరి పీల్చుకుని ఎయిర్పోర్ట్ లాంజ్లో రిలాక్స్డ్గా కూర్చున్నారు నాంచారయ్య, వాల్టన్లు. ఒకవేళ ప్రియంవద తమ గురించి పోలీసులకు రిపోర్ట్ ఇస్తేనో? ఆ ఆలోచన కలగడంతోనే అదిరిపడ్డాడు నాంచారయ్య. అదే సమయంలో నగరమంతా విదేశీయులైన నాంచారయ్య, వాల్టన్ల కోసం వారి ఫోటో పట్టుకుని జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఒక్కో బృందం రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మాటు వేసి కూర్చుంది. గోపాలపురం ఎస్ఐ బ్రహ్మానందం పోలీస్ ఫోర్స్ని వెంటబెట్టుకుని నాంచారయ్య, వాల్టన్లను వెతుకుతూ ఎయిర్పోర్టుకు బయలుదేరాడు. అదే సమయంలో ప్రియంవద, రిటైర్డ్ ఈవో రాజుగారు పోలీస్ కమిషనర్ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. తాము కమిషనర్ గారితో మాట్లాడాల్సిన పని ఉండి వచ్చామని, దయచేసి కమిషనర్ గారిని కలవడానికి అనుమతి ఇవ్వండంటూ కమిషనర్ పేషీలో ఉన్న పర్సనల్ అసిస్టెంట్ని ప్రాధేయపడుతోంది ప్రియంవద. సార్ చాలా బిజీగా ఉన్నారమ్మా, మీరీరోజు కలవడానికి సాధ్యం కాదు అంటూ వారి అభ్యర్థనని తిరస్కరిస్తున్నాడు పేషీ క్లర్క్. కమిషనర్ను కలవాలని అప్పుడే అక్కడికి సౌత్ ఏసీపీ ప్రమోద్ కుమార్ వచ్చాడు. ఆయన ప్రియంవదని, ఈవో రాజుగారిని చూస్తూనే ఒక్కసారే అదిరిపడ్డాడు.
నేరుగా ప్రియంవద రాజుగార్ల దగ్గరకు వెళ్ళాడు సౌత్ ఏసీపీ. అతనికి గుండె దడగానే ఉంది. అనవసర విషయాల్లో తలదూర్చకూడదనిపించింది ఆ క్షణం. మీరిలా వచ్చారే రాజుగారు? అనుమానంగా అడిగాడు ఏసీపీ. కమిషనర్ గారిని కలవాలండి, చాలా అర్జెంటు విషయం అంది ప్రియంవద. ఏసీపీకి ఎందుకో బెరుగ్గా ఉంది. నిన్న తాను తన పర్సనల్ విషయం ఎంక్వైరీ కోసం వాళ్ళింటికి వెళ్ళాడు. అలాంటి విషయాలు కమిషనర్కి నచ్చవు. ఉద్యోగ పరిధి దాటి ఎలాంటి సెటిల్మెంట్లలోనూ వ్యక్తిగత వ్యవహారాల్లోనూ తలదూర్చకూడదు మనసులో అనుకున్నాడు ఏసీపీ. కమిషనర్ గారితో ఏం పనో చెప్పగలరా? వారిద్దరికేసి చూస్తూ అడిగాడు. అదేం కాదండి, మా మనుమడు అమెరికాలో మర్డర్ చేయబడ్డాడు. ఆ వ్యక్తులు ఇక్కడ మా ఇంటి పక్కనే ఉంటున్నారు. వాళ్లే మన రాష్ట్రంలో 100 కోట్లు సైబర్ క్రైమ్ నేరగాళ్లు. ఆ విషయం కమిషనర్ గారికి చెప్దామని అన్నాడు ఈవో రాజుగారు. ఏసీపీ మనసు కుదుట పడింది. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. కానీ 100 కోట్ల సైబర్ క్రైమ్ పేరు వినగానే ఒక్కసారే ఉలిక్కి పడ్డాడు. రండి, నేను మిమ్మల్ని కమిషనర్ గారి దగ్గరకు తీసుకువెళ్తాను. పొరపాటున కూడా నేను మీ దగ్గర భువనేశ్వరీదేవి గురించి వాకప్ చేసిన విషయాలు మాట్లాడకండి అన్నాడు ఏసీపీ. అయ్యో, అదేం పెద్ద విషయం కాదు కదా సార్ అన్నారు రాజుగారు. తాత మనవరాళ్లను వెంటబెట్టుకుని కమిషనర్ గదిలోకి వెళ్ళాడు ఏసీపీ. ఏదో దీర్ఘాలోచనలో తలమునకలై ఉన్న కమిషనర్ సీరియస్గా మొహం పెట్టి ఎవరన్నట్టు ఏసీపీ కేసు చూశాడు. సార్, వీళ్ళు అర్జెంటుగా మిమ్మల్ని కలవాలనంటే తీసుకొచ్చాను వినయంగానే అన్నాడు ఏసీపీ. మీరే కనుక్కోలేకపోయారా? నా వరకు ఎందుకు? అప్రయత్నంగానే అన్నారు కమిషనర్. లేదు సార్, మీతో మాట్లాడాలనే వచ్చాం. 100 కోట్లు సైబర్ ప్రియంవద అంటుండగానే కమిషనర్ అదిరిపడి చటుక్కుని సర్దుకుని నిటారుగా కూర్చున్నాడు. ఏంటమ్మా మీరంటున్నది? 100 కోట్లు సైబర్ క్రైమ్ గురించేనా? ఆశ్చర్యానందాలతో అన్నాడు కమిషనర్. అవును సార్, ఆ నేరగాళ్ల వివరాలు మీకు చెప్పాలని వచ్చాము అంది ప్రియంవద. వెల్కమ్, రండి రండి, ప్లీజ్ కూర్చోండి. ఏసీపీ గారు, ఆ తాతగారిని దగ్గరుండి ఇక్కడ కూర్చోబెట్టండి హుకుం జారీ చేశారు కమిషనర్. కమిషనర్ ఎదురుగా ప్రియంవద, ముసలి ఈవో రాజుగారు కూర్చున్నారు. చెప్పమ్మా ఆతృతగా అడిగారు కమిషనర్. సార్, మన దేశంలో సంచలనం కలిగించిన 100 కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ నేరగాళ్లెవరో మాకు తెలుసు. అంతేకాదు సార్, న్యూయార్క్లో హాయిగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్న నా భర్త సురేంద్ర వర్మని యాక్సిడెంట్ చేయించింది కూడా వీరిద్దరే సార్. దాదాపు ఏడుస్తున్నట్టే అంది ప్రియంవద. ఏడవకమ్మా, ఈ సమయంలోనే గుండె దిటవు చేసుకోవాలి. మీ తాతగారిని చూడు, అంత వయస్సు మీద పడ్డా ఎంత ధైర్యంగా ఉన్నారో సర్ది చెప్తూ అన్నాడు కమిషనర్. దుఃఖాన్ని దిగమింగుకుంది ప్రియంవద. మీకీ విషయాలన్నీ ఎలా తెలుసు? అప్రయత్నంగానే అడిగాడు కమిషనర్. మా మనుమడు సురేంద్రవర్మకి ఫ్రెండ్స్ అట సార్. ఈ మధ్య అమెరికా నుండి వచ్చారట, వాళ్లే చెప్పారు ఈవో రాజుగారన్నారు. అమెరికా నుండా? ఆలోచిస్తూ, మీ మనుమణ్ణి యాక్సిడెంట్ చేయించింది వీళ్ళిద్దరేనా అంటూ తన దగ్గర డెస్క్లో ఉన్న ఫోటో తీసి చూపిస్తూ అడిగారు కమిషనర్. అవును సార్, వీళ్లే. మీకు తెలిసి కూడా ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదేంటి? ఆశ్చర్యంగా అంది ప్రియంవద. ఈ ఫోటో నాకు నిన్ననే చేరింది. సిఐడి అధికారులు రూఢిగా చెప్పలేదు. వీళ్ల గురించి ఎంక్వైరీ చేయమన్నారు. మా డిపార్ట్మెంట్ అధికారులు అదే పనిలో ఉన్నారు అన్నారు కమిషనర్. వీళ్ళిప్పుడు వైజాగ్లోనే చందనపురిలో ఉంటున్నారు సార్. మా ఇంటి పక్క అపార్ట్మెంట్లోనే గభాల్న చెప్పింది ప్రియంవద. అలాగా? ఏసీపీ గారు, మీరు వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోండి ఆర్డర్ జారీ చేశారు కమిషనర్. ఇంతలో సెంట్రీ కమిషనర్ గదిలోకి వచ్చి సెల్యూట్ చేశాడు. ఎవరొచ్చారు అడిగాడు కమిషనర్. సార్, గోపాలపురం సిఐ సత్యారావు గారు వచ్చారు చెప్పాడు సెంట్రీ. రమ్మను అంటూనే కుడికాలు తొడతెగి హాస్పిటల్లో ఉన్నవాడు ఇప్పుడిక్కడికి ఎందుకు వచ్చినట్టో మనసులోనే అనుకున్నాడు కమిషనర్. సార్, మేము వెళ్ళొచ్చా అడిగింది ప్రియంవద. ఒక్క క్షణం, ఆయన్ని పంపించేసి మనం మాట్లాడదాం అంటూ ఏసీపీ గారికేసి చూశాడు కమిషనర్. సార్, సిఐ సత్యారావు డ్యూటీలో జాయిన్ అవుదామని వస్తున్నాడేమో అన్నాడు ఏసీపీ. ఎలాగయ్యా పాపం, అతనికి ఇంకా కాలు గాయం తగ్గలేదన్నారు కదా. నేను చూశాను, కండరాలు బాగా కట్టయ్యాయి విచారంగా అన్నాడు కమిషనర్. ఇంతలో సివిల్ డ్రెస్లో ఉన్న సిఐ సత్యారావు నెమ్మదిగా హ్యాండ్ స్టిక్ కుడి చేతికి తగిలించుకుని అడుగులో అడుగు వేసుకుంటూ టక్ టక్కుమని శబ్దం చేసుకుంటూ కమిషనర్ గదిలోకి ప్రవేశించాడు. సిఐ గారు, ఎలా ఉంది ఆరోగ్యం? ఆనందంగా నవ్వుతూ కుశల ప్రశ్నలు వేశాడు కమిషనర్. బాగానే ఉంది సార్. ఇదిగో చూస్తున్నారు కదా
నవ్వుతూ అన్నాడు సిఐ సత్యారావు. ఎందుకిలా వచ్చారు? పనేమైనా ఉంటే మీ స్టేషన్ కానిస్టేబుల్తో కబురు చేయలేకపోయారా? ఆశ్చర్యంగా అన్నాడు కమిషనర్. లేదు సార్, డ్యూటీలో జాయిన్ అవుదామని వచ్చాను, స్థిరంగా అన్నాడు సిఐ. వాట్? నీకు మతిపోయిందా? నీ పరిస్థితి చూసుకున్నావా? సరిగ్గా నడవడమే కష్టంగా ఉంది కదా? కోపంగా అన్నారు కమిషనర్. లేదు సార్, నాకు బాగానే ఉంది. నాకంటే ముఖ్యమైనది హవేలీ కోట కేసు సార్. హవేలీ కోటలో డెత్ మిస్టరీ విడిపోతోంది సార్. ప్లీజ్ నన్ను డ్యూటీలో చేరనివ్వండి సార్, రిక్వెస్ట్గా అన్నాడు సిఐ సత్యారావు. ఓకే, నీ ఇష్టం. వాట్ నెక్స్ట్? అడిగాడు కమిషనర్. సార్, చందనపురి ఏఈఓ విజయేంద్రవర్మ మీద నిఘా ఉంచాలి. చందనపురిలో పాములాడించేవాడొకడున్నాడు. ఈరోజు వాణ్ణి అదుపులోకి తీసుకోమని మన ఎస్ఐ బ్రహ్మానందానికి చెప్పాను సార్. నా మీద అటాక్ చేసిన వాళ్ళిద్దరూ పాము కాటు వల్లనే చనిపోయారు. మనం కూడా అంటూ ఆగి ప్రియంవద ఈవో రాజుగారి కేసు చూస్తూ ఆగిపోయాడు సిఐ సత్యారావు. బై వీళ్ళు 100 కోట్ల సైబర్ క్రైమ్లో మోసగాళ్ల వివరాలు చెప్పడానికి వచ్చారు అంటూనే, సార్, ఈయన గోపాలపురం సిఐ సత్యారావు. చందనపురి హవేలీ కోట కేసు డీల్ చేస్తున్నది ఈయనే. ఇరువురికి పరస్పరం పరిచయం చేశాడు కమిషనర్. మీరేనా హవేలీ కోట కేసు డీల్ చేస్తున్నారు? దెయ్యాలంటున్నారు, పాములంటున్నారు. ఏది నిజమో అర్థం కావడం లేదు. హవేలీ కోట గురించి మీకు తెలుసు కదా ఏసీపీ గారు అంటూ ఏసీపీ కేసు చూశారు ఈవో రాజుగారు. ఆ విషయం ఓరకంట గమనించి అన్నారు కమిషనర్. మీకు ముందే ఏసీపీ గారు పరిచయం ఉందా రాజుగారు? కుతూహలంగా అడిగాడు కమిషనర్. ఏసీపీకి ముచ్చెమటలు పోశాయి. ఈవో రాజుగారు ఏం చెప్పేస్తాడో అర్థం కావడం లేదు. ఆ కాలం వారికి అబద్ధమాడడం చేత కాదు. ఏం చేద్దాం? మనసులోనే అనుకుంటూ ఆందోళనగా నిలబడ్డాడు ఏసీపీ. ఈ మధ్య పరిచయం సార్, చందనపురి ఏఈఓ విజయేంద్రవర్మ గారి ద్వారా పరిచయం అన్నారు ఈవో రాజుగారు. ఏఈఓ విజయేంద్రవర్మ? ఎస్, చందనపురి ఏఈఓ. సార్, మన ఏసీపీ గారికి ఏఈఓ గారు బాల్య స్నేహితులట. ఆయన తరచూ మన ఏసీపీ గారి ఆఫీస్కు వచ్చి బాతాఖాని వేస్తూ వెళ్తుంటారట. నాకు ఈ మధ్యే ఏసీపీ ఆఫీసులో పనిచేసే ఒక కానిస్టేబుల్ చెప్పాడు. కుడి చేతిలో హ్యాండ్ స్టిక్ ఆడిస్తూ ముందుకు నడిచి వచ్చి చెప్పాడు సిఐ సత్యారావు. సార్, నన్ను క్షమించండి. బాల్య స్నేహితుడు కదా, సహాయం చేద్దామని చిన్న ఎంక్వైరీ చేశాను. కమిషనర్ ముందు తల వంచుకుని నమ్రతగా అన్నాడు ఏసీపీ. మూడో వ్యక్తి చెప్పే కంటే తనే తప్పు ఒప్పుకుంటే హుందాగా ఉంటుంది, శిక్ష కూడా తప్పుతుందనుకుంటూ అన్నాడు ఏసీపీ. ఏం ఎంక్వైరీ? కుతూహలంగా అడిగాడు కమిషనర్. ఏఈఓ విజయేంద్రవర్మ ఒక ఫోటో ఇచ్చాడు సార్. ఆ ఫోటో ఎన్నో ఏళ్ల కాలం నాటిది. దివాన్ గారి డైరీలో దొరికిందట. విజయేంద్రవర్మతో వాళ్ల తండ్రి దివాన్ చనిపోతూ ఆమె ఆచూకీ తెలుసుకోమన్నారట. ఆ విషయంలో నన్ను హెల్ప్ కోరాడు చెప్పాడు ఏసీపీ. ఎలాంటి హెల్ప్? అడిగారు కమిషనర్. ఇదిగో ఇక్కడ కూర్చున్న రాజుగారిని కలిసి ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయమన్నాడు చటుక్కున చెప్పాడు ఏసీపీ. ఈ అమ్మాయి గురించా? కమిషనర్, సిఐ సత్యారావులిద్దరూ ఒక్కసారే ఉలిక్కిపడి అడిగారు. ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి కాదు సార్, కానీ ఏఈఓ విజయేంద్రవర్మ ఇచ్చిన ఫోటోలో ఉన్న భువనేశ్వరీదేవి కూడా అచ్చం ఈ ప్రియంవద గారిలాగే ఉంటుంది సార్ అన్నాడు ఏసీపీ. కమిషనర్, సిఐ సత్యారావులిద్దరూ మళ్లీ అదిరిపడ్డారు. చాలా ఇంట్రెస్టింగ్. చెప్పండి. ఏఈఓ విజయేంద్రవర్మ ఇచ్చిన ఫోటోలో ఉన్న భువనేశ్వరీదేవిలాగే ఈ మేడం ప్రియంవద గారున్నారా? ఆశ్చర్యంగా అడిగాడు కమిషనర్. కమిషనర్ ఎదురుగా కూర్చున్న ప్రియంవద కూడా షాక్ అయింది. ఇంతవరకు తను ఈ విషయం వినలేదు. సరికదా తాతగారు కూడా చెప్పలేదు. ఆమెవరో తనలాగే ఉందా? అదెలా సాధ్యం? ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ప్రియంవద. సార్, మీరేమీ అనుకోనంటే ఆ ఫోటో ఇప్పుడు మీ దగ్గరుందా? ఆశ్చర్యంగా అడిగాడు సిఐ సత్యారావు. ఉంది సత్యారావు, ఒక్క నిమిషం, నా జీప్లో ఉంది, తెస్తాను అంటూ కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని బయటకు నడిచాడు ఏసీపీ. ప్రియంవద మాత్రం అయోమయంగా తాతగారి కేసి చూసింది. మొన్నే ఈయన మన ఇంటికొచ్చారమ్మా, అప్పుడే నాకు తెలిసింది. నీకు ఆ విషయం చెప్పలేదు. తప్పయిందన్నట్టు చూస్తూ అన్నారు ఈవో రాజుగారు. ఇంతలో ఫోటో చేత్తో పట్టుకుని హడావిడిగా కమిషనర్ గదిలోకి ప్రవేశించాడు ఏసీపీ. ఫోటో కమిషనర్ గారి చేతికిచ్చాడు. ఫోటోను చూస్తూనే అంతెత్తున ఎగిరిపడ్డట్టు ఉలిక్కిపడ్డాడు కమిషనర్. అచ్చం ఆ ఫోటోలో ఉన్నట్టే ఉంది ప్రియంవద. కాకపోతే అప్పటి అలంకరణలో నలుపు తెలుపులో ఉంది ఫోటో. సిఐ సత్యారావు కూడా ఆతృతగా వెళ్ళి కమిషనర్ గారిచ్చిన ఫోటో కేసి
ప్రియంవదకేసి మార్చి మార్చి చూస్తూ షాక్ అయిపోయాడు. ప్రియంవద గభాలన కుర్చీలో నుండి లేచి వెళ్లి మరీ సిఐ సత్యారావు చేతిలో ఉన్న ఫోటో తీసుకుని చూసింది. ఆ ఫోటోను చూస్తూనే సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. పల్లెటూరి అలంకరణలో తానెలా ఉంటుందో అలా ఉందా ఫోటో. వయస్సు పరిపక్వంతో నిగనిగలాడుతూ 16 ఏళ్ల పిల్లలా ఉంది. ఫోటో వెనక తిప్పి చూసింది. భువనేశ్వరీదేవి అని రాసి ఉంది. ఫోటో క్రింద 30/8/1935 అని తేదీ వేసి ఉంది. దాదాపు 80 ఏళ్ల నాటి ఫోటో. ప్రియంవద తల గిర్రున తిరిగిపోయింది. ఈమె తనకి రక్త సంబంధీకురాలై ఉంటుందేమో. కాకపోతే ఆమె పోలికలు తనకెలా వస్తాయి? తనకి తన వాళ్ళున్నారు. ఎక్కడో కాదు, ఇక్కడే. ఆ ఏఈఓ విజయేంద్రవర్మకి తెలిసే ఉంటుంది. తెలిస్తే ఆరా ఎందుకు తీయమంటాడు? పరిపరి విధాల ఆలోచిస్తోంది ప్రియంవద. సార్, ఈ ఫోటోలో ఉన్న భువనేశ్వరీదేవికి హవేలీ కోటకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది సార్, అనుమానంగా అన్నాడు సిఐ సత్యారావు. ఉంది సార్. ఈ భువనేశ్వరీదేవి హవేలీ కోటలో రాజా భూపతివర్మ కుటుంబ సేవకురాలు. వారితోనే నిత్యం ఉండేది అంటూ ఆమెకు జరిగిన అన్యాయమంతా చెప్పారు ఈవో రాజుగారు. భువనేశ్వరీదేవి కథ వింటూనే ప్రియంవద కళ్లలో నీళ్లు గిర్రును తిరిగాయి. ఎంత అన్యాయం జరిగింది! తను అన్యాయమైపోతూ రాజవంశం పేరు చెడగొట్టకూడదని తన గర్భానికి కారణమెవరో చెప్పకుండా మూగదానిలా రోధించిందంటే ఎంత ఉత్తమురాలామే! ప్రియంవద మనసెందుకో భువనేశ్వరీదేవి చుట్టే తిరుగుతోంది. సార్, ఏఈఓ విజయేంద్రవర్మని పిలిపించి ఆరా తీస్తే హవేలీ కోట విషయంలో మనకి ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. మీరు అనుమతిస్తే అడిగాడు సిఐ సత్యారావు. ఎస్, ముందు మీరు విజయేంద్రవర్మ గారిని పిలిచి ఎంక్వైరీ చేయించండి. ఏసీపీ గారు, మీరు భువనేశ్వరీదేవి యాంగిల్లో కూడా కేసు డీల్ చేయండి అంటూ ఇద్దరికీ ఆర్డర్లు జారీ చేశారు కమిషనర్. సార్, ప్రియంవద మేడం ఇన్నాళ్ళు బీచ్ రోడ్లో ఉన్న అనాథాశ్రమంలో పెరిగారని తెలిసింది. ఆమె పుట్టుపూర్వోత్తరాలు తెలియాలంటే ఆ అనాథాశ్రమానికి వెళ్ళి ఆమె అక్కడకు ఎలా వచ్చి చేరిందో ఆరా తీస్తాను చెప్పారు సౌత్ ఏసీపీ. ఎస్, ఆల్ ది బెస్ట్. మేడం, మీరు కూడా ఏసీపీ గారికి సహకరించండి కమిషనర్ చెప్పాడు. అలాగే సార్, నాకు ఆందోళనగానే ఉంది, మరోపక్క ఆనందంగానూ ఉంది. నాకు నా జన్మ రహస్యం తెలుసుకోవాలని ఎందుకుండదు అంది ప్రియంవద. బై ఏసీపీ గారు, ముందు మీరు వెంటనే చందనపురి వెళ్ళి సైబర్ క్రైమ్ నేరగాళ్లని అరెస్ట్ చేయండి. ఆలస్యం చేస్తే వాళ్ళు తప్పించుకున్నా తప్పించుకుంటారు అంటూ ఏసీపీని కంగారు పెట్టేశారు కమిషనర్. సార్, ఇక నేను వెళ్తాను అంటూ సెల్యూట్ చేశాడు సిఐ సత్యారావు. ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు వెళ్ళండి రాజుగారు. మీరు ఈ వయసులో కూడా పోలీసులకు సహకరించాలని ఇంత దూరం రావడం మెచ్చుకోదగ్గది. థ్యాంక్ యూ సార్. మేడం, మిమ్మల్ని మీ ఇంటి వరకు ఏసీపీ గారు జీప్లో డ్రాప్ చేస్తారు. అక్కడ ఇద్దరు హంతకులు ఏ అపార్ట్మెంట్లో ఉంటున్నారో మా వాళ్లకు చూపించండి అన్నారు కమిషనర్. అలాగే సార్ అంటూ లేచింది ప్రియంవద. కుర్చీలో కూర్చున్న తాతగారికి చేయూతనిచ్చి లేవదీసింది. వస్తా సార్. నిలబడ్డాక 2 చేతులు జోడించి నమస్కరించారు ఈవో రాజుగారు. అప్పటికే సిఐ, ఏసీపీ ఇద్దరు కమిషనర్ ఛాంబర్ నుండి బయటకు వెళ్ళిపోయారు. కమిషనర్ తృప్తిగా మోసగాళ్ళిద్దరి ఫోటో చూస్తూ సిఐడి ఆఫీసర్కి కాల్ చేశాడు. సైబర్ క్రైమ్ మోసగాళ్ళిద్దరూ దొరికారు. అట్నుంచి సిఐడి అధికారి ఫోన్ ఎత్తగానే అదే విషయం చెప్పాలని ఆతృతగా ఎదురు చూస్తూ సెల్ చెవి దగ్గర పెట్టుకుని కూర్చున్నారు కమిషనర్. కానీ సిఐడి ఆఫీసర్ సెల్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని సమాధానం వస్తోంది. పోనీలే, వాళ్ళిద్దరినీ అరెస్టు చేసి అప్పగించినప్పుడు హుందాగా షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు అనుకున్నాడు కమిషనర్. గోపాలపురం పోలీస్ స్టేషన్ ముందు జీపు ఆగగానే నెమ్మదిగా దిగాడు సిఐ సత్యారావు. జీప్ ఆగగానే సిఐ సత్యారావు రావడం గమనించిన సెంట్రీలు పరుగున వచ్చి ఆయనకు చేయూతనివ్వబోయారు. అందుకు ఆయన తిరస్కరించి తనే నెమ్మదిగా జీపు దిగి కుడి చేతిలో హ్యాండ్ స్టిక్ సహాయంతో అడుగులో అడుగు వేసుకుంటూ స్టేషన్లో అడుగుపెట్టాడు. సిఐ సత్యారావు స్టేషన్లోకి అడుగు పెట్టగానే ఆనందంగా ఎదురై స్వాగతం చెప్తున్నట్టుగా సెల్యూట్ చేశాడు ఎస్ఐ బ్రహ్మానందం. నేను చెప్పిన పాములవాణ్ణి రప్పించారా? తన గదిలోకి వెళ్తూనే అడిగాడు సిఐ. ఉదయం నుండి ఇక్కడే ఉన్నాడు సార్. అదిగో బయట చెట్టు కింద కూర్చున్నాడు సార్. పిలవమంటారా అడిగాడు ఎస్ఐ. నా గదిలోకి పంపించు అంటూ గదిలోకి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు సిఐ సత్యారావు. 10 నిమిషాల్లో పాములాడించే అతను ఒక చేత్తో ఒక బుట్ట, మరో చేత్తో బూరా పట్టుకుని లోపలికొచ్చాడు. ఎక్కడ సార్? పాము ఎక్కడ దూరింది
ఇట్టే పట్టేస్తాను. సిఐ గదిలోకి అడుగు పెడుతూనే చేతిలో బూర ఊదుతూ మధ్య మధ్యలో మాట్లాడుతూ అడిగాడు పాములోడు. ఎవడ్రా వీడిని ఇక్కడికి తీసుకొచ్చింది? కోపంగా అరిచాడు సిఐ. ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకొచ్చాడు. నేనే సార్ అన్నాడు. ఏమని తీసుకొచ్చావు? వీడు చేస్తున్నదేంటి? చిరాగ్గా అడిగాడు సిఐ. ఏయ్, నీకు మతిపోయిందా? ఇది పోలీస్ స్టేషన్ అంటూ పాములోడి వీపు మీద లాఠీతో గట్టిగా ఒక్కటిచ్చాడా కానిస్టేబుల్. బోర ఊదడం ఆపి ఓ మూల నక్కి నిలబడ్డాడు పాములవాడు. నీదేవూరు? పాములోడిని అడిగాడు సిఐ సత్యారావు. ఈ ఊరే బాబయ్య అన్నాడతను. నాతో పరాచికాలా? ఎక్కడి నుండొచ్చావు? మళ్ళీ గద్దించడిగాడు సిఐ. మాలాంటి దేశదిమ్మర్లకి ఓ ఊరనే ఉందయ్యా. పాములు పట్టుకుని పొట్ట పోషించుకునేటోళ్ళం. ఎక్కడ కూడు దొరికితే అదే మా ఊరు అన్నాడు పాములోడు. నీకు ఏఈఓ విజయేంద్రవర్మ గారు ఎలా తెలుసు? అడిగాడు సిఐ. ఆరా బాబయ్య, ఓ పాలి వాళ్ళింట్లో పెద్ద నాగుపాము దూరిందయ్యా. అప్పుడు నేనే ఆరింట్లో పామును ఒడిసి పట్టుకుని హవేలీ తోటలో వదిలేశానయ్యా చెప్పాడు పాములోడు. హవేలీ తోటలోనా? కోపంగా అడిగాడు సిఐ సత్యారావు. అదేంటయ్యా అలా అంటారు? హవేలీ చుట్టూ అంత పెద్ద తోట, తుప్పలు పుట్టలు ఉంటే ఇంకెక్కడ వదులుతానయ్యా? పాము ఉండడానికి పుట్ట కావాలా? తిరగడానికి తుప్ప కావాలా? ఆ రెండు అక్కడే కదా ఉన్నాయి చెప్పాడు పాములోడు. అదే పరిచయమా, లేక ఆయన మరేదైనా పని చేయమని చెప్తున్నాడా? అతనిని నిశితంగా పరిశీలిస్తూ అన్నాడు సిఐ సత్యారావు. ఆయన గోరికి నాతో ఏం పనుంటదయ్యా? ధర్మపై బూలు. అదిగో అప్పటినుంచి నా కుటుంబానికి ఆసరా ఆయనేనండి అయ్యా ఆనందంగా అన్నాడు పాములోడు. ఆసరా అంటే? నిజం చెప్పు అసహనంగా అడిగాడు సిఐ. ఏం చెప్పనయ్యా, ఆసరా అన్నానా? అంతేకాదయ్యా, బతకడానికి బజారిచ్చారు. ఆకలేస్తే అన్నదానానికి పొమ్మన్నారు. పిసరంత పొట్టకి పిడికడన్నం చాలు కదయ్యా. నిజాలు అబద్ధాలు నాకేం తెలుస్తాయ్యా అంటూ ఏడుపు మొహం పెట్టాడు పాములోడు. సరే, నువ్వెళ్ళు, అవసరమైతే మళ్ళీ పిలుస్తాను అంటూ ద్వారం దగ్గరున్న కానిస్టేబుల్తో పాములోని పంపించేయమని చెప్పాడు సిఐ సత్యారావు. అప్పటికే చీకటి పడుతోంది. పాపం ఉదయం నుండి స్టేషన్ బయటే కూర్చోబెట్టేశాడు. మనసులోనే మదనపడ్డాడు సత్యారావు. పాములవాడికి హవేలీ కోటలో మరణాలకి సంబంధం ఉంటే వీడిని ఈ రాత్రికే పాము కాటేయాలి. కానీ అసలు హవేలీ కోట అంటేనే వీటికి పూర్తిగా తెలిసినట్టు లేదు. విజయేంద్రవర్మ పేరు గుర్తుకు రావడంతో వెంటనే ఎస్ఐని పిలిచాడు. సిఐ గారు రమ్మన్నారనేసరికి పరుగునొచ్చాడు ఎస్ఐ. బ్రహ్మంగారు, వెంటనే చందనపురి ఏఈఓ విజయేంద్రవర్మ గారిని స్టేషన్కు పిలిపించండి. ఏదో మాట్లాడాలని చెప్పండి. జస్ట్ 10 నిమిషాల పని అని చెప్పి మీరే దగ్గరుండి తీసుకురండి. వెళ్ళండి అంటూ అటు ఇటు కుర్చీలో ఊగుతూ అన్నాడు సిఐ సత్యారావు. ఎస్ సార్, చీకటి పడుతోంది, ఇప్పుడే వెళ్ళమంటారా అడిగాడు ఎస్ఐ బ్రహ్మానందం. ఇప్పుడు ఆరేగా అయింది, వెళ్ళి వెంటనే తీసుకురండి అంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు సిఐ. హవేలీ శ్రీ ఇందూ రమణ గారి నవల ఆడియో 13వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.